చెప్పండి. నమస్తే అండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా బాగుంది మేడం, ఏం బాగుంది పరిపాలన చెప్పండి. మీకు కనిపిస్తుందా మార్కెట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? హ్మ్. ఎకనామిక్ మొత్తం పడిపోయింది, ఎక్కడెక్కడ ఎకనామిక్ పడిపోయింది. హైడ్రా అనేసి ఆ డ్రామా చేసుకుంటే తప్ప ఇంకేం లేదు. అంటే హైడ్రా అనేది కూడా మునుపు అంటే మనకి ఏదైతే ఉందో వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా చెరువులు అనేది కూడా ముఖ్యమే కదా. కరెక్టే మేడం, ఉన్నోళ్ళ దగ్గర తీయొచ్చు కదా, లేని వాళ్ళ దగ్గర ఇప్పుడు గత కాలంలో వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడే కదా. చెరువులు మనకి మంచి జరగాలి అంటే సర్వులు ఉన్నోళ్ళు జరగాలి మేడం, లేనోళ్ళు కొన్ని లేదు కొన్ని కదా. కొంచెం ఒకటేపర్ గ్రేస్ పీరియడ్ వాళ్ళది కూడా ఉంది కదా, ఇప్పుడే కాదు కదా, ఇంకా అయిపోలేదు కదా. హ్మ్. ఇంకా టైం ఉంది, 4 years టైం ఉంది, కొద్ది కొద్దిగా చేసుకోవచ్చు కదా. ఒకటేపర్ అన్ని ఉన్న పొలాలను తీసేసి ఈ రోజు ఎకనామిక్ ఇంత పడిపోతుంది మనది. చెప్పండి, అంటే అవునా కదా? ఇది ఇప్పటిది కాదు అప్పుడే పర్మిషన్లు అయితే ఇచ్చినారు. ఇప్పుడు జస్ట్ మేము అది ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని అంటున్నారు కదా మరి. ఇంప్లిమెంట్ అనేది ఏం లేదు మేడం. ఇంప్లిమెంట్ అనేది కొత్తగా కొత్తగా పథకాలు ఏమున్నాయి మేడం? అవే తీయడం తప్ప ఇంక కొత్త అయితే ఏం లేవు కదా. హ్మ్. మీకు తెలిసిందే కదా, ఇంకా దానికంటే కొత్తగా ఏమున్నాయి చెప్పండి. ఓకే. అంటే ఈ ఫ్రీ పథకాలు కూడా మంచివే పెట్టాడు కదా ఏం మరి. మంచిగా ఎవరు యూజ్ చేస్తారు మేడం? ఫ్రీ పథకాలు అనేది ఎవరు యూజ్ చేస్తారు చెప్పండి? ఆర్టీసీ ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ చేస్తారు, లేడీస్ యూజ్ చేస్తారు. ప్రతి ఒక్క ఆటో నన్ను అడగండి, ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారు చెప్పండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఉపాధి కోల్పోయినట్టే కదా, ఆ. అవునా కదా. అంటే రైతు బంధు కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం అని కూడా చూసుకున్నట్టయితే మనము మేడం చెప్పండి. సర్వేలు చేస్తున్నారు కదా, సర్వేలు కూడా సక్రమంగానే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు సర్వే తీసుకుంటారు మేడం, లక్షలలో అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరికి ఇస్తారా మేడం? చెప్పండి, ఇస్తారా? ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం కట్టిందా? ఏమన్నా కట్టలేదు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కట్టింది. ఇప్పుడు ఎన్ని అన్నీ ఇస్తారు, కొత్తవి మాత్రం ఇయ్యలేరు, అంతే కదా. అంటే వీళ్ళు డిఫరెన్స్ ఏం చెప్తారు ఆయన పరిపాలనకి ఈయన పరిపాలన కంటే? కేసీఆర్ ప్రభుత్వం బాగుంది మేడం. మన మన ఈ రేవంత్ రెడ్డి పరిపాలన అయితే అంత మాకైతే ఏం బాధ లేదు.